కేటీఆర్ కేసు నమోదులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంజారా హిల్స్ లోని ఏసీబీ ఆఫీసులో ఏసీబీ డీజీ విజయ్ కుమార్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ ఫార్ములా రైస్ కేసును విచారించేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, ప్రత్యేక టీంను ఏసీబీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఎవరైతే విచారణకు విచారణ అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఎలా విచారణ చేయాలి అనే దానికి సంబంధించి కూడా ప్రత్యేక టీం పనిచేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ చెప్పండి. ఇలా ఏదైతే ఫారెన్ ఎక్స్చేంజ్ సంబంధించి, ఎందుకంటే ఎఫ్ఓ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి కంపెనీస్ అన్నిటికి కూడా 45 కోట్ల అక్రమ బదిలీలు జరిగాయి కాబట్టి భారీ ఎత్తున అక్రమాలకు సంబంధించి ఏసీబీ దృష్టి సారించింది. ముఖ్యంగా ముగ్గురు పైన, ఇటు కేటీఆర్తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎన్ రెడ్డి ముగ్గురు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ముగ్గురికి కూడా రేపా లేకుంటే ఎల్లుండా నోటీసులు ఇచ్చి విచారించేందుకైతే ప్రస్తుతం ఏసీబీ అధికారులు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం బంజారా హిల్స్లోని ఏసీబీ డీజీ విజయ్ కుమార్ నేతృత్వంలో ఏసీబీ అధికారులు సమావేశమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ సమావేశానికి సంబంధించి ఒక ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ టీము నేతృత్వంలోనే ఫార్ములా ఈ కార్ రేస్లోని వ్యవహారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలను విచారణకు సంబంధించి చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఈ ఎఫ్ఓ ఆపరేషన్ సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉంటాయో కంపెనీల డాటాను కూడా ఏసీబీ సేకరించింది. ఈ కంపెనీ డాటానే కాకుండా ఈ కంపెనీలకు సంబంధించి ఏమైనా బినామీల కంపెనీలు ఉన్నాయి, ఎందుకంటే ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఇటు ఆర్బీఐ కావచ్చు, హెచ్ఎండిఏ, ఇటు క్యాబినెట్ ఆమోదం లేకుండా ప్రభుత్వ నగదును, అంటే ప్రభుత్వ ఆస్తికి సంబంధించిన వ్యవస్థను నీరుగార్చేలా అక్రమంగా నగదు బదిలీలు చేయడం, ఇటు ఎఫ్ఓ ఆపరేషన్లకు సంబంధించి ఇటు రెండవ దశ ఎక్కడైతే హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ ఉందో అనివార్య కారణం వల్ల రద్దు కావడం, ఆ తర్వాత ఆ కంపెనీలకు పోయినటువంటి నగదు సంబంధించి వాటన్నిటిపై కూడా విచారించేందుకు ఏసీబీ ఇప్పటికే ఎఫ్ఓ కంపెనీల డాటాను కూడా తీసుకుంది. ఎఫ్ఓ సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా నోటీస్ చేసింది. మరికొద్ది రోజుల్లోనే, అంటే ఫస్ట్ కేటీఆర్తో పాటు ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్, మరోవైపు బిఎల్ రెడ్డి ముగ్గురికి విచారించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనుంది. ఇందులో భాగంగా రేపు కేటీఆర్తో పాటు ఇటు బిఎన్ రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. వీళ్ళ విచారణ తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ ఆపరేషన్స్ లో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలపైనే దృష్టి సారించారు. ఏ కంపెనీలకు ఎంత పెట్టుబడి ఏదైతే వెళ్ళింది, ఎందుకంటే నగదు బదిలీకి సంబంధించి ఎఫ్ఓ ఆపరేషన్స్ లో ఉన్నటువంటి కంపెనీలు ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీలకు సంబంధించి ఏమైనా బినామీలు ఉన్నాయా అన్న కోణంలో ప్రస్తుతం ఒకవైపు ఏసీబీ దృష్టి సారించిందని చెప్పవచ్చు. దీనికోసం ప్రత్యేక ఒక టీంను కూడా ఏర్పాటు చేసింది. ఒకవేళ ఈ టీంకు సంబంధించి ఏదైతే తరుణ్ జోషి నేతృత్వంలో కూడా ఈ టీం కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు.